పిల్లలకి ఏది నేర్పించినా అండి అది తల్లిదండ్రులే నేర్పించాలి కదా. ఇప్పుడు చాలామంది అండి పిల్లల్ని గుళ్ళకు తీసుకెళ్ళడం లేదు, దేవుడి గురించి చెప్పడం లేదు, దేవుడి కథలు చెప్పడం లేదు. దేవుడు అంటే ఒక మూఢనమ్మకం కాదండి. ఇప్పుడు మా బాబుకు చీకటంటే భయం. ఆ చీకటంటే భయాన్ని ఎవరు పోగొట్టాలి? నేనే పోగొట్టాలి. వాడికి ఏమని చెప్పానంటే, దేవుడు పటం పెడితే చీకట్టున్నా ఏం కాదు ఆ రూమ్లో అని చెప్పాను. వాడు ప్రతి రూమ్లో ఒక దేవుడి పటాన్ని పెట్టుకున్నాడు. ఈవెన్ వంటింట్లో కూడా ఒక దేవుడి పటాన్ని పెట్టాడు. ఎందుకంటే అమ్మ నాకు చీకటంటే భయం కదా, చీకట్లో భయం వేస్తుంది కాబట్టి ప్రతి రూమ్లో ఒక దేవుడి పటాన్ని పెట్టుకున్నాను అని చెప్పాడు. అంటే ఏంటి? ఏ ఆపద వచ్చినా ఏ భయం వచ్చినా మన వెనక ఒక శక్తి అనేది ఉంటుంది. ఆ శక్తి అనేది మనని కాపాడుతుంది. దాని నుంచి మనుషులు ఎవరు కాపాడరు. ఇది మాత్రం వాస్తవం అండి, 100% వాస్తవం. మనుషులు ఎవ్వరూ మన ఆపదల్లో మనకు సహాయం చేయరు, మనని ఎవ్వరూ కాపాడరు. ఎలాంటి ఆపద వచ్చినా జీవితం మొత్తంలో మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పిల్లలతో జీవితాంతం ఏ తల్లిదండ్రులు ఉండలేరు కదండి. ఇప్పటి రోజుల్లో అందులో లేట్ డెలివరీస్ కదా. 40 ఏళ్ళకు పిల్లలు పుడుతుంటుంటే వాడికి 20-30 వచ్చేసరికి వీళ్ళు చచ్చిపోయి ఉంటారు. ఎవరు కాపాడతారు వాళ్ళని? కాబట్టి వాళ్ళకు ఒక ధైర్యాన్ని పోయాలి. అందుకని భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు, నన్ను కాపాడుతాడు, నా కష్టాలు తీరుస్తాడు అనే నమ్మకాన్ని పిల్లల్లో కలుగజేయాలి. ఆ నమ్మకమే ఒక ధైర్యాన్ని ఇస్తుందండి. అదేదో చేస్తుంది, దేవుడు ఏదో చేస్తాడని కాదు. ఆ ధైర్యం అనేది పిల్లలకు వస్తుంది. ఆ ధైర్యం జీవితాంతం పనిచేస్తుంది. కాబట్టి అలాంటి ధైర్యాన్ని ఇవ్వండి పిల్లలకి, సరేనా?